నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు ఇప్పుడు ఒక్కసారి మనకి బీపీ గాని, షుగర్ గాని వచ్చిందంటే దానికి సంబంధించి దీర్ఘకాలికంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. టాబ్లెట్స్ అనుకోవచ్చు. ఆ డైట్ మొత్తం ఫాలో అవ్వాలి కాబట్టి మనకి ప్రకృతి వైద్య పరంగా ఏదైనా ఒక అవకాశం ఉందంటారా తగ్గించుకునే విధంగా? 100% అవకాశం ఉంది. బట్ అక్కడ ఏంటంటే బికాజ్ చాలా రోజు నుంచి ఇది ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి హ్మ్. అక్కడ దట్ ఈస్ బికమ్ ద హ్యాబిట్ ఆఫ్ ద డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పేషెంట్స్. ఆ! అండ్ పేషెంట్స్ కూడా ఇంకొక పేషెంట్స్ కూడా చెప్తున్నారు. ఏంటంటే, "అరే! నీకు బీపీ వచ్చేసింది కదా! యూ స్టార్ట్ మెడిసిన్స్." పేషెంట్స్ తీసుకెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి. హ్మ్. బట్ ఇది ఒక అపోహ ఇది. ఇట్స్ నాట్ లైక్ దట్. బికాజ్ వెదర్ ఇట్ ఈస్ బీపీ ఆర్ ఇట్ మే బీ డయాబెటీస్, ఈ 2 యాక్చువల్లీ ఒకే రకంగా మనం చూస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెటాబాలిక్ డిసార్డర్స్. ఓకే. ఓకే. సో, మెటాబాలిక్ డిసార్డర్స్‌కి మనం ఎప్పుడైనా సరే మార్చేసామనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మీ మెడిసిన్స్ కూడా రివర్స్ అయిపోతాయి. ఓకే. మెడిసిన్ వాడాల్సిన అవసరమే లేదు. హ్మ్. బట్ ఎక్దమ్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఒకరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడేసి చాలా రోజుల నుంచి మెడిసిన్స్ వాడి తర్వాత ఏంటంటే బికమ్ ఇన్సులిన్ డిపెండెంట్ ఆ టైప్ కేస్ ఏమైనా అయితే అప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ద రిడ్యూసింగ్ డోజెస్తో పాటు మనం డయట్ ప్యాటర్న్ పాటించాలి, హ్మ్. లైఫ్ స్టైల్ మార్చాలి అండ్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది అన్నీ చేస్తే ఆటోమేటికలీ ఇట్ విల్ బికమ్ రివర్స్. ఫుడ్ అంటే ఏ విధంగా సార్? యా అసలు ఎలా తీసుకోవాలి వీళ్ళు? Yeah, okay. Actually, there are different food pattern for the different patients. It varies actually. బట్ అక్కడ ఎలా ఉంది అంటే ఇన్ జనరల్ ఒక డయట్ నేను చెప్తాను, ఒక ఫుడ్ ప్యాటర్న్ చెప్తాను. అది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఫాలో కావచ్చు. అండ్ ఇట్ గివ్స్ ద వండర్ఫుల్ రిజల్ట్ స్పెషల్లీ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్ అండ్ ఈవెన్ హైపర్టెన్సివ్ పేషెంట్ ఆల్సో. హ్మ్. ఓకే. సో, అక్కడ నార్మల్‌గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ 1 అవర్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. ఓకే. ఓకే. ప్రతిరోజు కనీసం 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. ఓకే. అండ్ దాంతో పాటు మనం పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక డయట్ ప్యాటర్న్ నేను చెప్తాను. అది వాళ్ళు ఫాలో అయితే 100% వాళ్ళకు ఇట్ విల్ బికమ్ నార్మల్ ఇన్ జస్ట్ విదిన్ 3 డేస్ ఆఫ్ టైమ్. ఓకే. సో, మనం చేయాల్సింది ఏంటంటే లైక్ పొద్దున లేచేటప్పటి నుంచి బ్రష్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ 10 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్. హ్మ్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ నార్మల్ పర్సన్, ఇఫ్ సంబడి ఈస్ వెరీ ఫ్యాటీ ఆర్ ఇట్స్ వెరీ హెవీ పర్సనాలిటీ ఆ టైప్ అనుకుంటే దెన్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ట్రా ఈస్ రిక్వైర్డ్. హ్మ్. మేబీ అరౌండ్ 15 ml ఈస్ మోర్ దెన్ ఎనఫ్. చా 15 ml ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ పారాషూట్ అండ్ ఆల్. అది అన్నీ పనికిరాదు. ఇది సెపరేట్‌గా ఉంటుంది. యా, ఇట్ షుడ్ బి గానుగా నూనె అయి ఉండాలి, లేకపోతే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయి ఉండాలి. హ్మ్. సో, ఇది మనం 10 ml నార్మల్గా ఎవరైనా సరే ఒక అడల్ట్ పర్సన్ తీసుకోవచ్చు. హ్మ్. తీసుకున్న తర్వాత దే హ్యావ్ టు గివ్ అరౌండ్ 15-20 minutes గ్యాప్ అండ్ ఆఫ్టర్ దాట్ దే కెన్ గో ఫర్ ద ఫస్ట్ టైం డయట్. ఫస్ట్ టైం డయట్లు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే లైక్ ఎనీ సైడ్ ఆఫ్ ఉప్మా, హ్మ్. ఓకే, లేకపోతే జొన్న రోటీ, లేకపోతే ఈవెన్ మిక్స్ గ్రెయిన్ హ్మ్. మొత్తం కొంచెం మల్టీగ్రెయిన్ చిరుధాన్యాలు. మల్టీగ్రెయిన్ మల్టీగ్రెయిన్. ఆటాతో చేసిన రోటీ కూడా మీరు తీసుకోవచ్చు. హ్మ్. సో దట్ ఈజ్ వన్. అండ్ బిఫోర్ టేకింగ్ దిస్ బ్రేక్ఫాస్ట్కి ముందే కనీసం 2-3 కీరా అయినా లేకపోతే 2 ఆపిల్ అయినా తినాలి. హ్మ్. ఓకే. సో దిస్ ఇస్ ద నార్మల్ థింగ్. ఆన్ డైలీ బేసిస్ యూ హ్యావ్ టు టేక్ దిస్. అండ్ ఆ తర్వాత యూ హ్యావ్ టు గివ్ 8 hours గ్యాప్. హ్మ్. 8 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత ద సెకండ్ టైం ఫుడ్ తీసుకోవాలి. హ్మ్. ఈ 8 hours గ్యాప్‌లు ప్రతి ఒక్కరికి క్వెషన్ ఏముంటుందంటే, మాకు నార్మల్‌గా చాలా ఫాస్ట్‌గా మాకు ఆకలేస్తది. హ్మ్. ఇంకా మేము తినకపోతే కళ్ళు తిరుగుతాయి, మేము పడిపోవడం అవకాశం ఉంటుంది అని కొన్ని క్వెషన్స్ వస్తాయి అక్కడ. అవును సార్. నాకు సో మెనీ పీపుల్ దే హావ్ ఆస్క్డ్ మీ దిస్ క్వెషన్. దట్స్ వాట్ ఐ వాంట్ టు క్లారిఫై దిస్. యాక్చువల్లీ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ వాటర్ ఇన్ ఎవ్రీ 1 hour, దెన్ యువర్ బాడీ విల్ బి హైడ్రేట్. హ్మ్. బాడీ హైడ్రేట్ అయితే మీకు ఆకలి కూడా వేయదు. ఓహ్! అండ్ ఇన్ కేస్ మీకు ఫస్ట్ 2-3 days వరకు మీకు ఆకలి వేస్తుంది అనుకోండి, యూ టేక్ 1 liter ఆఫ్ ఫుల్ 1 liter ఆఫ్ వాటర్. హ్మ్. 1 liter వాటర్ తీసుకుంటే మీకు ఆకలి ఉండదు. ఆటోమేటికలీ అప్పటికప్పుడు తగ్గిపోతాయి ఆకలి అస్సలు ఉండదు. హ్మ్. అండ్ లైక్ దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ వెన్ ఎవర్ దర్ ఇస్ రిక్వైర్మెంట్. అప్పుడు కొంచెం వాటర్ తాగితే
మనకు బాగుంటుంది, బాడీ హైడ్రేట్గా ఉంటుంది అండ్ ఆకలి కూడా ఉండదు సార్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా ఇన్ని ఇయర్స్ నుంచి బీపీకి షుగర్కి సంబంధించి మెడిసిన్స్ యూజ్ చేసిన వాళ్ళు ఒకటేసారి ఇప్పుడు న్యాచురోపతికి రావాలంటే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఒకవేళ చేంజ్ అవ్వాలనుకుంటే అసలు ఏ విధంగా ఆప్షన్ ఎలా యా ఇట్స్ ఎ వెరీ తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫర్ టైప్ 2 డయాబెటీస్ పీపుల్ హూ ఆర్ డిపెండ్ అపాన్ ద ఓన్లీ మెడికేషన్, ఓన్లీ మెడిసిన్స్ అంటే టాబ్లెట్స్ ద్వారా బ్రతుకుతున్న వాళ్ళైతే వాళ్ళకు ఈ డయట్ ప్యాటర్న్ 100% సూట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ సఫరింగ్ ద టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 వరకు మనం ఆలోచిస్తే ఇఫ్ సంబడి ఇన్సులిన్ డిపెండెంట్ అయితే వాళ్ళ గురించి మళ్ళీ అగైన్ డయట్ ప్యాటర్న్ విల్ బి చేంజ్. దట్ డిపెండ్స్ అపాన్ దేర్ మెటాబాలిక్ రేషియో. జనరలీ వీ హ్యావ్ టు గో ఫర్ చెకప్, బ్లడ్ టెస్ట్, అండ్ ఆ బ్లడ్ టెస్ట్లు జనరలీ వీ హ్యావ్ టు సజెస్ట్ ఫర్ సి పెప్టైడ్ అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ అలాంగ్ విత్ దట్ HbA1c. ఈ 3 థింగ్స్ మేము చూస్తాం. ఓకే, అండ్ లిపిడ్ ప్రొఫైల్. ఇది మేము చూసేసిన తర్వాత దెన్ వీ అకార్డింగ్లీ సజెస్ట్ దేర్ డయట్. దట్ విల్ బి స్పెసిఫిక్ డయట్ ఫర్ ద ఇన్సులిన్ డిపెండెంట్ పీపుల్. అదర్వైజ్ నార్మల్ పీపుల్ ఈ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ఎవరైనా సరే నేను ఇప్పుడు చెప్పిన డయట్ ప్యాటర్న్ వాళ్ళు పాటించారంటే వాళ్ళకు 100% రిజల్ట్ ఉంటుంది అండ్ దే క్యాన్ క్విట్ ద మెడిసిన్ విద్ ఇన్ ఎ వీక్ ఆఫ్ టైం. ఒక వారంలో వాళ్ళు మానేయచ్చు. బట్ ప్రొవైడెడ్ ఏంటంటే కరెక్ట్గా ఫాలో అయితే. లేకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు మానేయకూడదు. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే సపోజ్ మీరు ఎక్కడ ఫుడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు అండ్ మీరు మెడిసిన్ మానేశారంటే అగైన్ బ్లడ్ షుగర్ లెవెల్ పీక్ లెవెల్కి వెళ్ళడం అవకాశం ఉంది అండ్ బాగా పెరిగిపోతే అగైన్ కష్టం అవుతుంది. సో అందుకని ఏంటంటే మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారంటే ఈ డయట్ ప్యాటర్న్ మీరు ఏం చేయాలంటే యూ కెన్ క్విట్ ద మెడిసిన్ ఇన్ జస్ట్ 3 days ఆఫ్ టైం. ఓకే, 3 days తర్వాత అసలు అవసరమే ఉండదు. అండ్ సపోజ్ సంబడి ఈస్ డూయింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్ అండ్ నేను చెప్పిన పరంగా ఆహారం తీసుకుంటున్నారంటే వాళ్ళు దే కెన్ క్విట్ ద మెడిసిన్ ఫ్రమ్ ద డే 1. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే కెన్ క్విట్ ద మెడిసిన్. బట్ షుగర్ లెవెల్ విల్ షో ద నార్మల్ ఆఫ్టర్ 3 days ఓన్లీ. ఫస్ట్ 2 days 3 days వరకు కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంటుంది. థర్డ్ డేకు మీన్స్ అట్ ద రేట్ ఆఫ్ 72 hours మీరు క్యాల్కులేషన్ చేయండి. 72 hours వాళ్ళకు మెటాబాలిక్ రేషియో నార్మలైజ్ అవుతుంది అండ్ మెటాబాలిజం కూడా కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు షుగర్ కూడా తగ్గుతుంది అండ్ బీపీ నార్మలైజ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 days విత్ ద సేమ్ డయట్. ఓకే, సేమ్ డయట్. ఓకే, సో యాక్చువల్లీ అక్కడ ఏంటంటే ఫస్ట్ డయట్ నేను చెప్పేశాను. సెకండ్ డయట్కి మనం వచ్చేసరికి దే హ్యావ్ టు టేక్ మిలెట్. ఓకే, because millet is very rich in fiber, very rich in protein. Okay, so both the things are there and there is no calories at all. So millet నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళకు సాయంత్రం పూట తీసుకోవడానికి. అండ్ సెకండ్ టైం ఫుడ్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ బిఫోర్ ద సన్సెట్. సన్సెట్కి ముందే తీసుకోవాలి. లేకపోతే సూర్యాస్తం అయిపోయిన తర్వాత మీరు తీసుకున్నారు అనుకోండి దెన్ అగైన్ అక్కడ డిఫరెన్స్ రావడం అవకాశం ఉంటుంది.